మనవాడు వచ్చాడో మెరుపల్లే వచ్చాడో రే బాడుకో. వీడెవడరా పొద్దు పొద్దున వడపా అడుగుతున్నాడు. రే నీ అబ్బా వాడన్నది వడపావు కదరా, బాడుకో బాడుకో. నాకిప్పుడు అర్థమైంది మావా. బాడ్కావ్ పెద్ద కావు కావు. ఓర్ బాబు వీడిని నమ్ముకుని హైదరాబాద్ వస్తే కవులు కాకులు అంటున్నాడు. అయినా హైదరాబాద్ లో మనం ఎక్కడా ఉండేది? రేయ్ మనలాంటి రిచెస్ట్ పర్సన్స్ హైదరాబాద్ లో ఉండేది రెండు ప్లేసుల్లో. ఒకటి యూసఫ్ గూడ, ఇంకోటి కృష్ణానగర్. అవును, కానీ నువ్వు ఉండాల్సింది మాత్రం ఎర్రగడ్డ ఎర్రగడ్డ. ఇలా ఉంటే మీరు దేశానికి మంచి పేరు తెస్తారయ్యా. ఇండియా అనేది మంచి పేరే కదా సార్. సర్లే టైంకి రెంట్ ఇచ్చేస్తారు కదా. అంతే. అది రెడ్ అంటే మరి నువ్వు మాత్రం మాట్లాడకు, నీ నోటి నుంచి వచ్చే ఎన్నే అబద్ధాలే. సార్ మీరు చూడడానికి చాలా మంచి వారిలో ఉన్నారు సార్. పక్క 2 టైంకి ఇచ్చేస్తాం సార్. అవును సార్ అవును. మీ ఇంటిని మా ఇంటిలా చూసుకుంటాను సార్. అవును సార్ అవును. నువ్వు ఉండరా బాబు. సార్ మాకు హైదరాబాద్ లో ఎవరు తెలియదు సార్. సార్ ప్లీజ్ సార్ మీరే హెల్ప్ చేయాలి సార్. సర్లే అడ్వాన్స్ ఇవ్వండి. మీరే కదా సార్ అడ్వాన్స్ అడిగింది. నేను అడిగింది అడ్వాన్స్ కాదయ్యా, 2 నెలల అడ్వాన్స్, ఒకటి రన్నింగ్. ఇది ఇస్తేనే మీకు ఇల్లు. డబ్బులు పట్టాయి. రేపు ఇదే టైంకి ఇక్కడికి వచ్చేయండి. రేపు పైసలు తీసుకుని పోతుండేంద్రా. రేపు బట్టతల సారీ సార్. ది నెక్స్ట్ డే అయిపోయి